ladies, welcome to Aki Beauty and Fashion. ఈ రోజు మనందరి కోసం ఎస్పెషల్లీ లేడీస్ కోసం మంత్లీ కేర్ ఎలా తీసుకోవాలో మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను. ఎటువంటివి మంత్లీ బేసిస్ మనం కేర్ తీసుకుంటే మనం ఆరోగ్యంగా అందంగా ఉంటామో చూపించేస్తాను. ముందుగా మనం ఎక్కువగా అందరి కోసం కేర్ తీసుకుంటూ మన కేర్ని మనం మర్చిపోతూ ఉంటాం. కానీ మనం ఎంత కేర్ తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఎంత ఉంటే అంత మిగతా వాళ్ళని చూడగలం కదా. అందుకని ఫస్ట్ మన కేర్ ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బాగా నెగ్లెక్ట్ చేసేది ఏంటి? చేతుల్ని, కాళ్ళని. ఎందుకు అంటే చాలామంది ఆడవాళ్ళలో ఎక్కువగా కాళ్ళ పగుళ్ళు చూస్తూ ఉంటాం. అవి ఉండకుండా ఉండాలి అంటే ముఖ్యంగా మంత్కి ఒక్కసారైనా పెడిక్యూర్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. దానితో పాటు హ్యాండ్స్ ఎంత మృదువుగా ఉంటాయండి లేడీస్ హ్యాండ్స్. ఆ హ్యాండ్స్ని మనం చాలా రఫ్ చేసేసుకుంటున్నాం. కాబట్టి మంత్కి ఒక్కసారైనా, నెలకు ఒకసారైనా హ్యాండ్స్కి మ్యానిక్యూర్ చాలా ఇంపార్టెంట్. దానితో పాటు గోళ్ళని ఎంతో అందంగా పెంచుకుంటూ మురిసిపోతూ ఉంటాం, కానీ ఒక్కొక్కసారి బ్రేక్ అయిపోతూ ఉంటాయి. వాటికి కూడా కేర్ చాలా అవసరం. దానితో పాటుగా ఫేస్కి అంటే ఒక క్లెన్జింగ్ కానీ ఒక ఫేషియల్ కానీ క్లీనప్ అన్నది చాలా ఇంపార్టెంట్. నెలకు ఒక్కసారైనా సరే క్లీనప్ చేసుకోవాల్సిందే. దానితో పాటుగా హెయిర్ కేర్ అన్నది ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ అన్నది చాలామందికి చాలా ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి నెలకు ఒక్కసారైనా హెయిర్ స్పా చేయించుకుని మీ హెయిర్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోండి. వీటన్నిటితో పాటుగా ఓరల్ హెల్త్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే చాలామందికి ఆ ఓరల్ హెల్త్ సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల, అంటే దంత ఆరోగ్యం సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సరిగ్గా ఏమీ తినలేరు, పళ్ళు నొప్పి రావడం, పళ్ళల్లో ఇబ్బంది పడడం వల్ల ఆ డెంటల్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ డెంటల్ కేర్ అన్నది కూడా మంత్లీ వన్స్ ఒకసారి మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిందే. 6 నెలలకు ఒకసారి కంప్లీట్ ఓరల్ క్లీనప్ అయితే చేయించుకోవాల్సింది. వీటన్నిటికీ చేయించుకోవడానికి చాలా ఖర్చు అయిపోద్ది, ఇబ్బంది అయిపోద్ది, ఎక్కడికెక్కడికో వెళ్ళాలి అనుకోకర్లా. మనకి అందుబాటులో ఉన్న బెస్ట్ సెలూన్స్ నుంచి మాత్రమే ఈ కేర్స్ అన్ని తీసుకోండి. అండ్ బెస్ట్ డెంటల్ డాక్టర్తో మాత్రమే ఈ ఓరల్ కేర్ అన్న తీసుకోండి. ఈరోజు మనం మాన్సూన్ సెలూన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చాలా మంచి బ్రాండ్స్తో నెయిల్ డిజైన్స్ అయితే వేసేస్తారు. ఆ ప్రొడక్ట్ ఏంటి, ఆ డిజైన్స్ ఏంటి, ఎక్స్టెన్షన్స్ ఏంటి, అవన్నీ మీకు చూపించేస్తాను పదండి. హాయ్, నాకు నెయిల్స్కి పెయిన్ కావాలి, చాలా అన్ఈవెన్గా ఉన్నాయి. ఇక్కడ మాన్సూన్ సెలూన్లో మనకి చాలా కంఫర్ట్ జోన్ అయితే ఉంటుందండి. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ కానీ మేనేజర్స్ కానీ మనకి ఎలా కావాలో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ పర్సనల్లీ ఎండోర్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే మన కోసం ధీరజ్ అని ఉన్నారు, తను ఎక్స్పర్ట్ మాట ఈ నెయిల్స్లో. నా నెయిల్స్ అయితే చాలా వీక్గా ఉన్నాయి, దాంతోపాటు చాలా చిన్నగా ఉన్నాయి. నేను రెగ్యులర్గా షూట్స్లో వాటిలో ఉంటాను కాబట్టి నెయిల్ కేర్ చాలా ఇంపార్టెంట్. దానికోసం నేను మినిమం ఎక్స్టెన్షన్స్ అయితే అడుగుతున్నాను. అండ్ దానితో పాటు జెల్ నెయిల్ పాలిష్. ఈ జెల్ నెయిల్ పాలిష్ ఆల్మోస్ట్ మీకు ఎలా కాదన్నా 20 to 25 days వరకు అలానే ఉంటుంది. బికాజ్ అంటే 25 days తర్వాత మనకి నెయిల్ గ్రోత్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా అది పోతుంది. కాబట్టి ఆ పెయింట్ అయితే అలా ఉంటుంది, బట్ నెయిల్ గ్రోత్ ఎక్కువ అయిపోతుంది. దానివల్ల చూడడానికి బాగోదు అన్నమాట. కంపల్సరీ మంత్లీ వన్స్ ఈ నెయిల్స్ అన్నది మనం కేర్ తీసుకుని మనం నెయిల్ ఆర్ట్ వేయించుకుంటే చాలా బాగుంటుంది. మన కోసం ఇప్పుడు ధీరజ్ ఉన్నారు, ఆయనతో మనం చెప్పేద్దాం నాకు ఎటువంటి నెయిల్స్ కావాలి ఏంటి అని. నాకు నెయిల్స్ అంటే చాలా ఇష్టం, బట్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ కేర్ తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే అనీవెన్గా అవి విరిగిపోతూ ఉంటున్నాయి. దానివల్ల ఒక నెయిల్ పెద్దది, ఒక నెయిల్ చిన్నది, చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నాను. బట్ ఇక్కడైతే మాన్సూన్ సెలూన్లో ఒక సొల్యూషన్ అయితే దొరికింది. ఎందుకు అంటే పర్మనెంట్ నెయిల్ ఎక్స్టెన్షన్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ 25 to 30 days వరకు మీ నెయిల్స్ అలానే ఉంటాయి వీళ్ళు డిజైన్ చేసిన తర్వాత. కంపల్సరీ మంత్లీ వన్స్ మీకు నచ్చినప్పుడల్లా మీరు ఎక్స్టెన్షన్ చేయించుకోవచ్చు.
ఈ నెయిల్స్తో ఏమైనా వర్క్ చేయగలమా? అట్లీస్ట్ కాఫీ పట్టుకొని తాగగలమా? కష్టం కదా. కంగారు పడుతుంది. వీటిని మళ్ళీ షేప్ చేసి మళ్ళీ అందంగా దీన్ని డిజైన్ చేసేస్తారు. చూసేద్దాం అది కూడా. బట్ పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎంత ఓపిక ఉంటే అంత ఓపికగా కూర్చుని అయితే ఈ నెయిల్ ఎక్స్టెన్షన్స్ అయితే పెట్టించుకోవాలి. ఆరిపోయింది. నెక్స్ట్ దీన్ని మళ్ళీ తీసుకెళ్ళి షేప్ అయితే చేసేస్తారు. అట్లా